ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాల్పల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి గ్రామ పంచాయతీలు కీలక కేంద్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు పరిపాలన సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. బసవరాజుపల్లి, గణపురము, చెలుపూరు, అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీలో 2వ వార్డు, అదేవిధంగా 15వ వార్డులో ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల సందర్భంగా గ్రామ సభలలో హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే నిరుపేదలకు పేదలకు ఇందిరం ఇల్లు కావాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి, యథావిధిగా ఇవన్నీ కూడా పేదలకు అందాలనేటువంటి ఒక సంకల్పం ఉంది. అవన్నీ కూడా తప్పకుండా అధికారులు నిస్వార్థంగా కొత్త రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కానీ, పేదలకు ఇందిరం ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, పేదలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఈరోజు అవినీతి లేకుండా చేయడం జరుగుతుంది. ఇది బుక్కులు పాస్ పుస్తకాలు ప్రతి రైతులు దున్నుకునే వారికి అందాలని కోరారు. తప్పకుండా సర్వేలు చేపిస్తున్నాం. ఈ యొక్క ప్రజాపాలన ప్రజాప్రభుత్వంలో సాదా భయాన మీద గత 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టుకున్న దరఖాస్తులు ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వలేదు. మేము ఈ యొక్క సాదా భయాన మీద పెట్టుకున్నటువంటి వారందరికీ పట్టాలు ఇచ్చి రైతు భరోసా, చనిపోతే బీమా, బ్యాంకులో పోతే క్రాప్ లోను, అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఈరోజు వాళ్ళకు హక్కు కల్పించే విధంగా, మరి వెసులుబాటు కల్పించే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఈరోజు ఎలక్ట్రిసిటీ విషయంలో, వ్యవసాయ విషయంలో, విద్య విషయంలో, వైద్య విషయంలో మరి గురుకులాలను ప్రారంభించి ఈరోజు మెయిన్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రకటించి ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టి, లంచ్ పెట్టి, ఇంటికాడ పడగొట్టుకునే విధంగా మరి హై స్కూల్లో కూడా కొన్ని కౌన్సిల్స్ ఒకటి మోడల్ స్కూళ్ళను ఈరోజు మోడల్గా తీసుకోవడం జరిగింది. అన్ని రంగాలలో విద్య, వైద్య రంగంలో కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కనుక కొంతమంది ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో గత 10 ఏళ్లలో ఓర్వలేక చేయలేక 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పుకు 11% మిత్తి తెచ్చి మేము దాన్ని 7%కు తగ్గించి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంటే వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు కార్మికుల సమస్యలు కూడా ఇప్పుడు కార్మిక ఏదో అన్ఫిట్ విషయంలో కానీ, పేరు మార్పుల విషయంలో కానీ యథావిధిగా 1 రూపాయి లంచం లేకుండా మన బోర్డు కూడా కొనసాగుతుంది. కార్మికులు బేషరతుగా ఉండాలి. ఈరోజు కార్యక్రమాలు సభలు మరి వందలాది మంది మా మహిళలు